Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, మనం హీట్ చాప్టర్లో క్లాస్ 14లో ఉన్నాం అండ్ ఈ క్లాస్లో మనం మెల్టింగ్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మెల్టింగ్, ది ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ సాలిడ్ ఇంటూ అ లిక్విడ్ at constant temperature is called melting. అంటే ఒక సాలిడ్ ఫేజ్ లిక్విడ్ ఫేజ్గా మారటాన్ని మనం మెల్టింగ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి నేను ఐస్ తీసుకున్నాను. ఐస్ ఈజ్ ద సాలిడ్ ఫామ్ అండ్ లిక్విడ్గా మారింది, దట్ ఈస్ వాటర్. సో సాలిడ్ లిక్విడ్గా మారటాన్ని మనం మెల్టింగ్ అని అంటాం. సో మనకి మెల్టింగ్ ప్రాసెస్ అర్థం కావటం కోసం ఒక చిన్న యాక్టివిటీని చేద్దాం. Take small ice cubes in a beaker. Insert thermometer into ice cubes. Observe the reading of thermometer. సో ఈ పిక్చర్లో చూపించిన విధంగా నేను ఒక బీకర్లో ఐస్ క్యూబ్స్ని తీసుకున్నాను అండ్ ఐస్ క్యూబ్స్లో ఒక థర్మోమీటర్ని ప్లేస్ చేస్తున్నాం. అండ్ ఈ థర్మోమీటర్ హెల్ప్ తోటి మనం ఈ ఐస్ క్యూబ్స్ యొక్క టెంపరేచర్ని రికార్డ్ చేస్తూ ఉండాలి. నౌ స్టార్ట్ హీటింగ్ బీకర్ యూజింగ్ ఏ బర్నర్. సో ఒక బర్నర్ హెల్ప్ తోటి మనము ఈ ఐస్ క్యూబ్స్ని హీట్ చేయడం స్టార్ట్ చేసాం. అబ్జర్వ్ చేంజెస్ ఇన్ ది థర్మామీటర్ రీడింగ్ ఎవ్రీ 1 minute టిల్ ఐస్ కంప్లీట్లీ మెల్ట్స్ అండ్ గెట్స్ కన్వర్ట్స్ ఇంటూ వాటర్. సో మనం ఈ బర్నర్ తోటి హీట్ చేస్తూ ప్రతి 1 minute కూడా థర్మామీటర్ రీడింగ్ని నోట్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా వాటర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా ఆ యొక్క టెంపరేచర్ని రికార్డ్ చేస్తూ ఉండాలి. You will observe that temperature of ice at the beginning is equal or below 0 degrees Celsius. If temperature of ice is below 0 degrees, it goes on changing till it reaches 0 degree. When ice starts melting, you will notice no change in temperature, though you are supplying heat continuously. అంటే నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి -10 degrees Celsius దగ్గర ఐస్ని తీసుకున్నాను అని అనుకోండి. సో ఇది 0 degrees కంటే తక్కువే ఉంది కదా. సో ఎప్పుడైతే ఐస్ టెంపరేచర్ 0 కంటే తక్కువ ఉంటే మనం హీట్ చేయడం స్టార్ట్ చేయగానే ఆ టెంపరేచర్ స్లోగా 0కి ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఇనీషియల్గా -10 degrees Celsius దగ్గర ఐస్ని తీసుకున్నాను అండ్ ఎప్పుడైతే నేను బర్నర్ తోటి హీట్ చేస్తున్నానో స్లోగా ఆ టెంపరేచర్ -10 నుంచి పెరుగుతూ ఎక్కడికి వెళ్ళింది అంటే 0 degreesకి వెళ్ళింది. అండ్ ఈ యొక్క మెల్టింగ్ ప్రాసెస్ మనకి 0 degrees దగ్గర జరుగుతుంది. అంటే ఐస్ వాటర్గా మారే ప్రాసెస్ 0 degrees దగ్గర జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ 0 degreesకి రీచ్ అయిన తరువాత ఐస్ కంప్లీట్గా వాటర్గా మారేంత వరకు కూడా మనము ఎంత హీట్ని సప్లై చేసినా టెంపరేచర్లో ఎలాంటి మార్పుని మనం చూడలేం. సో -10 నుంచి 0కి అయితే మనం చేంజ్ని చూసాం టెంపరేచర్లో, కానీ వన్స్ టెంపరేచర్ 0కి వెళ్ళిన తరువాత ఐస్ కంప్లీట్గా వాటర్గా మెల్ట్ అయ్యేంత వరకు కూడా అక్కడ హీట్ అయితే సప్లై చేస్తుంటా కానీ టెంపరేచర్లో ఎటువంటి మార్పు రాదు. అందుకనే ఇక్కడ మనం కాన్స్టెంట్ టెంపరేచర్ అనేసి చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం చూడొచ్చు టెంపరేచర్లో ఎలాంటి మార్పు లేదు, హీట్ సప్లై చేస్తున్నా ఎలాంటి చేంజ్ అనేది చూడము. ఓకేనా? The heat energy supplied to ice increases internal energy of molecules of the ice. This increase in internal energy weakens the bonds and breaks the bonds between the molecules in ice. That is why ice becomes water. సో మనం 0 degrees Celsius దగ్గర ఐస్కి ఏదైతే హీట్ని సప్లై చేస్తూ ఉన్నామో ఆ హీట్ ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ ఎనర్జీని పెంచుతుంది. సో ఎప్పుడైతే ఈ ఇంటర్నల్ ఎనర్జీ పెరుగుతూ ఉందో, ఐస్ అంటే ఏంటి? ఐస్ మీన్స్ వాటరే, కాకపోతే ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది. సో ఇక్కడ మనకి H2O అంటే ఒక H2Oకి ఇంకో H2Oకి మధ్య బాండ్స్ ఉంటాయి కదా, ఆ బాండ్స్ని వీక్ చేసి ఆ బాండ్స్ని బ్రేక్ అయ్యే విధంగా చేస్తుంది. ఓకే, సో మనం సప్లై చేసిన హీట్ ఎనర్జీ వల్ల ఏం జరుగుతుంది? ఇంటర్నల్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఈ ఇంటర్నల్ ఎనర్జీ పెరగటం మూలాన
ఈ ఒక H2Oకి ఇంకొక H2Oకి మధ్య ఉన్న బాండ్స్ అనేవి వీక్ అవుతాయి. వీక్ అయ్యి ఆ బాండ్స్ అనేవి బ్రేక్ అవ్వటం జరుగుతుంది. సో ఎప్పుడైతే బాండ్స్ బ్రేక్ అయిపోయినాయో ఐస్ స్లోగా వాటర్గా మారుతూ ఉంటుంది. సో ఈ టోటల్ ప్రాసెస్నే మనం మెల్టింగ్ అనేసి చెప్తాం. ఓకేనా? సో ఈ మెల్టింగ్ అనేది మనకి కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది. అది నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్లో ఎంత టెంపరేచర్ దగ్గర జరుగుతుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఆర్ 273 కెల్విన్. సో ఈ 0 డిగ్రీస్నే మనం మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఐస్ ఎంత టెంపరేచర్ దగ్గర మెల్ట్ అవుతుంది? 0 డిగ్రీ సెల్సియస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ does not change during melting because heat energy given to the ice is totally utilized in breaking the bonds between the water molecules. అంటే ఈ మెల్టింగ్ ప్రాసెస్లో 0 డిగ్రీస్ దగ్గర మనం సప్లై చేసిన హీట్ అంతా కూడా ఈ బాండ్స్ని బ్రేక్ చేయటానికే ఖర్చు అయిపోయింది. ఓకేనా? ఇది మొత్తం కూడా బాండ్స్ని బ్రేక్ చేయడానికి యూటిలైజ్ చేసుకుంది కాబట్టి మనకి టెంపరేచర్లో ఎలాంటి చేంజ్ని చూడలేము. ఓకే, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. గైస్ మనం ఆల్రెడీ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ని చూసాం. ఏం చెప్పుకున్నాం? లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే వాటర్ 100 డిగ్రీస్కి వెళ్ళిన తరువాత వేపర్గా మారటానికి ప్రతి గ్రామ్కి కూడా మనం అడిషనల్ హీట్ని సప్లై చేయాలి. అప్పుడే వాటర్ వేపర్గా కన్వర్ట్ అవుతుంది అనేసి చెప్పుకున్నాం. మరి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఏంటంటే ఐస్ వన్స్ 0 డిగ్రీస్కి వెళ్ళిన తరువాత మెల్ట్ అవుతాం స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం. అంటే ఐస్ వాటర్గా మారిద్దని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఐస్ వాటర్గా మెల్ట్ అవుతున్నప్పుడు ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ ఐస్కి ఎంత అడిషనల్ హీట్ని సప్లై చేయాలో దాన్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేసి చెప్తాం. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram of solid completely into liquid at constant temperature. So this constant temperature is nothing but melting point. Okay, that heat we are calling as latent heat of fusion. So ఐస్ యొక్క మెల్టింగ్ పాయింట్ దగ్గర ఐస్ మెల్ట్ అవ్వటానికి అంటే ఫేజ్ చేంజ్ అవ్వటానికి సాలిడ్ లిక్విడ్గా మారటానికి మనం ఇచ్చే ఆ హీట్నే మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనేసి చెప్తాం. సో ఫార్ములా ఇస్ సేమ్ యాజ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్, L=Q/m. అయితే మనం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఒక్కొక్క గ్రామ్ ఆఫ్ వాటర్కి 540 క్యాలరీస్ అని చెప్పుకున్నాం. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అంటే ఒక్కొక్క గ్రాము ఐస్ వాటర్గా కన్వర్ట్ అవ్వటానికి మనం ఎంత హీట్ని సప్లై చేయాలంటే 80 క్యాలరీస్ని సప్లై చేయాలి. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఈజ్ అట్ మెల్టింగ్ పాయింట్ దట్ ఈస్ 0 డిగ్రీ సెల్సియస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. హౌ మచ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ ఆర్ అబ్జార్బ్డ్ వెన్ 1 gram ఆఫ్ ఐస్ అట్ 0 degrees మెల్ట్స్ టు వాటర్ అట్ 0 degree సెల్సియస్. అంటే ఐస్ 0 degrees దగ్గర ఉంది అంటే మెల్టింగ్ పాయింట్ దగ్గర ఉంది. సో ఈ 0 degree సెల్సియస్ దగ్గర ఉన్న ఐస్ 1 gram తీసుకున్నప్పుడు ఎంత హీట్ని సప్లై చేస్తే వాటర్గా మారుతుంది. సో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఐస్ 0 degreesకి వెళ్ళిన తరువాత వాటర్గా మారటానికి మనం లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ని సప్లై చేయాలి. అండ్ అది ఒక్కొక్క గ్రామ్కి ఎంత సప్లై చేయాలి? 80 క్యాలరీస్ పర్ గ్రామ్ని మనం సప్లై చేయాలి. సో ఇక్కడ హీట్ అబ్జార్బ్డ్ ఎంత హీట్ని తీసుకుంటే ఐస్ వాటర్గా మారుతుంది అంటే లేటెంట్ హీట్ని సప్లై చేస్తున్నాం ఇంటూ మాస్ ఆఫ్ ద ఐస్. లేటెంట్ హీట్ 1 గ్రామ్కి ఎంత అని చెప్పాం? 80 క్యాలరీస్ పర్ 1 gram ఇంటూ వాట్ ఈస్ ద మాస్? మాస్ ఈస్ 1 gram. So I am taking 1. So it is 80 calorie. అంటే 1 gram ఆఫ్ ఐస్ 0 degrees దగ్గర 80 క్యాలరీస్ని కన్జ్యూమ్ చేసి వాటర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ వాటర్గా అవ్వగానే వాటర్ యొక్క టెంపరేచర్ కూడా ఎంత ఉంటుంది? 0 degrees. టెంపరేచర్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మెల్టింగ్. గైస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్రీజింగ్ గురించి డిస్కస్ చేద్దాం. గైస్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.